హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అని బ్లాగ్స్. అని అంటే అనిత, నేనే. అయితే ఈరోజైతే ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్మాల్ ఫ్యామిలీకి కొంచెం కొంచెం కర్రీస్ ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో ఉంటాయి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. నేనైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకున్నా. దాంట్లో 4 ఎగ్స్ వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అందులోనే దొడ్డుప్పు వేసుకున్న స్పూను. తర్వాత మనం ఇంకో గంజి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకున్న, పచ్చిమిర్చి ఒకటే కట్ చేసుకొని వేసుకున్న, ఉల్లిపాయ ఒక 2 కట్ చేసుకున్న సన్నయి, అవి కూడా వేసుకుంటున్నా. అవి హై ఫ్లేమ్లోనే మంచి చూసుకుంటూ దగ్గరుండి హై ఫ్లేమ్లోనే పోపును అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫస్టే వేసుకుంటే మాడిపోతుంది. ఇక మంచిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే మంచిగా వేగుతాయి కదా. మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్న మంట పైన కాసేపు ఫ్రై కానివ్వాలి. తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులోకి కారం, అది జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. చేదు వస్తుంది, స్పూన్ వేసుకోవద్దు. తర్వాత కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కాసేపు. తర్వాత పచ్చిపులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకున్న, దాన్ని గుజ్జు తీసి చూస్తున్నా కదా, ఆ గిన్నెల వాటర్ 2 గిన్నెల వాటర్ పోసిన. మీడియం సైజు ఉంటుంది గిన్నె. సో దాంతో 2 గిన్నెల వాటర్ పోసిన. ఎగ్స్ మునిగే వరకు పోసుకొని ఒక స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ దొడ్డుప్పు మీరు చూసుకొని వేసుకోండి. మనం కర్రీ వండేటప్పుడే సాల్ట్ వేసుకుంటేనే సెట్ అవుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. మంచిగా హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మరగనించాలి. అంటే ఎగ్ పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో చాలా చాలా మా వాళ్ళు, మా పిల్లలు అయితే ఇష్టంగా చాలా క్యూట్గా తిన్నారు. ఇట్లా కడుపు నిండా తింటే అది వేరే లెవెల్ కదా. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలి. నేనైతే మార్కెట్కి వెళ్ళాను. కరివేపాకు, కొత్తిమీరకి 20 రూపీస్కి తీసుకున్నారు. అంటే 5 రూపీసే తెద్దాం అనుకున్న, వాళ్ళు ఇవ్వట్లేదు. 20 రూపీస్ కరివేపాకును కొత్తిమీర తీసుకొచ్చిన. నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు 30 రూపీస్కి పావు కేజీ ఇచ్చిళ్ళు. తర్వాత చిక్కుడుకాయ, దాన్ని కూడా 30 రూపీస్కి పావు కేజీ తీసుకున్నా. టమాటా కేజీ తీసుకున్న 40 రూపీస్. అండ్ క్యారెట్ 30 తీసుకున్నారు. చిలకడ దుంప తీసుకున్న 30. అల్లం వెల్లుల్లి మా సైడు 5-6 ప్యాక్ చేసి ఉంటాయి అందులో, దానికి 20 రూపీస్. వెల్లిపాయలు అది ఇంకో 2 ప్యాకెట్లు తీసుకున్న 40 రూపీస్ పెట్టి. అల్లం ప్యాక్ చేసి ఉంచుతారు 10 రూపీస్, అది తీసుకున్న. నెక్స్ట్ ఇంకా దొండకాయలు తీసుకున్న పావు కేజీ 30 రూపీస్ అయినాయి. ఇక మార్కెట్కి పోతే మస్తు టైం పడుతుంది నాకైతే. అసలు చూస్తూ అనగానే ఫుల్ మనీ. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా. స్వీట్ కార్న్ అయితే 50 రూపీస్కి 3 ఇచ్చిళ్ళు. ఎంత టైం పట్టిందో నాకైతే ఈ వీడియో చేయడానికి. కట్ చేసుకుంటా మా పిల్లలతో ఒర్రుకుంటా చేసేసరికి చాలా టైం పట్టింది. సో అందుకే ఈ ఫుల్ వీడియో చూడండి, చూసి లైక్ చేయండి. ఇక రావడంతో మా పిల్లలు ఆగుతారా, స్వీట్ కార్న్ ఒలమని చెప్పిళ్ళు. ఉడికించాట, వాళ్ళకి సాల్ట్ కారం వేసి ఇవ్వన్నట. ఎందుకంటే మార్కెట్లో అమ్ముతున్నారు అట్లా. చిన్న గ్లాసుడు గింజలు పెడితేనే 20 రూపీస్ అట. అదేదో 50 రూపీస్ పెట్టి 3 కంకులు అయితే తీసుకొచ్చిన, స్వీట్ కార్న్ కంకులు. సో ఒలుస్తున్నా, వాళ్ళకి సాల్ట్ ఉప్పు వేసి ఉడికించి సాల్ట్ ఉప్పు వేసి ఇస్తా. ఆలోపు వాళ్ళు పచ్చే తింటారు. 1-2 మిగిలినవి, వాటిని ఒలుస్తున్నా నేను. అంతే, ఈవినింగ్ ఇట్లనే ఉంటుంది మా ఇంట్లో. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఇంకా మార్కెట్ పోయి వచ్చిన తర్వాత వానికి హోంవర్క్ ఇట్లా రాసిచ్చి మిగిలిన గిన్నెలు తోమేసి ఏమన్నా కర్రీ ఉందా లేదా అని చూసి మార్నింగ్దే ఉంటే తినేసి పడుకుంటాం. మేము 8 కల్లా పడుకుంటాం. 8:30, 8 అవుతుంది ఒక్కొక్కసారి. అంతే, ఇంకా ఎర్లీగానే పడుకుంటాం ఒక్కొక్కసారి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.